Hi friends, welcome to EG Cinema, sponsored by Surya Boy Share Market and MLA Varnas Surya. ఏంటి కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ మార్చి సూర్యాబాయ్ షేర్ మార్కెట్ అని చెప్పేసి చెప్పారని అనుకుంటున్నారా? ఇంకో ఛానల్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్కి నేను చేసే పనులు అలా ఉంటాయి. మరి ఏది కూడా అన్నీ లైన్ దాటే చేస్తుంటాను కాబట్టి యూట్యూబ్ బోర్డు లాగి లెంపకాయ కొట్టాడు. 2 స్ట్రైక్లు వేసాడు. మూడో స్ట్రైక్ వేస్తే ఆ ఛానల్ దొబ్బుద్ది. అందువల్ల ఎప్పుడు కూడా నా దగ్గర ప్యారలల్గా ఇంకొక వర్క్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఒకటి పోయిందనుకుంటే నేను ఆగను, ఇంకో రెండో స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. అందువల్లే కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ పోతే ఇంకోటి సూర్యాబాయ్ షేర్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. మనము ఓన్లీ మన బిజినెస్లు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను అప్డేట్లో ఉండాలి. ఏ ఛానల్ అయితే ఏంటి, అది పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, సింపుల్లీ నేను అట్లా లైట్ తీసుకుంటాను ఏవైనా కూడా. సో అవి పోయే ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి సూర్యాబాయ్ షేర్ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో అప్డేట్లు వస్తూ ఉంటాయి. సో అవి మీకు సంబంధం లేని మ్యాటర్, కాకపోతే అంటే విషయం చెప్తున్నాను. రైట్, టాపిక్ విషయానికి వస్తే రైటర్స్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేయాలి. రైటర్స్ ఎంతోమంది ఈసీ కనెక్ట్ అవుతుంటారు. ఎన్నో కథలు పంపించారు. కొన్ని కథల్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. కొన్ని అంటే మనకు ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవి వర్కౌట్ అవుతాయి అనిపిస్తే ఓకే, లేదనుకుంటే అంటే సో ఫర్దర్ స్టోరీస్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళతో నాకు ర్యాప్ ఎక్కువ రైటర్స్తో. ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను అన్ని రకాల ప్రొఫెషన్స్ మీద అంటే నాకు బాగా నచ్చిన 3 డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఏంటంటే, మొట్టమొదటిది నా గుండెకాయ ఈజీ సినిమా ఇండస్ట్రీ నాకు మొట్టమొదటి నా గుండెకాయ హార్ట్ అనమాట అది. దాని తర్వాత నేను లైఫ్లో ఇంకో 2 ప్రొఫెషన్స్లో ఎదగాలని అనుకుంటున్నాను అనమాట. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఊడబొచ్చేసి అర్జెంటుగా డైరెక్టర్ని అయిపోయి టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయి నేను చేయాలనే ఆలోచన నాకు మొట్టమొదటి నుంచి లేదు. నేను ఒక మంచి ఆర్టిస్ట్గా అన్ని రకాల క్యారెక్టర్లు చేసి ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదగాలనుకున్నాను. ఆ రూట్లో నా ప్రయాణం సాగుతుంది. సో రైట్, నో ప్రాబ్లం. అది ఎప్పుడు రావాలన్నా బ్రేక్ ఈవెన్ అది వస్తుంది. దాని తర్వాత ఎస్పెషల్లీ నేను సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్, నా బాడీ లాంగ్వేజ్ నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సెట్ అవుతాయి. నెగిటివ్ క్యారెక్టర్స్ విపరీతంగా చేయాలి. నేను రైటర్స్ డిస్కషన్ కాబట్టి చెప్తున్నా, రైటర్స్కి మీకే నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్న షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నేను బాగా చేయాలనుకున్నాను. ఈసీలు అయితే అవి లీడ్ అయితే ఇంకా సూపర్ అనమాట. నాకు నేను చిన్న చిన్న క్యారెక్టర్లు నేను చేసే ఉద్దేశం లేదు, ఆ టైం కూడా నాకు లేదు. ఎందుకంటే నా కెరియర్ నేను బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను. పూర్తిగా లీడ్ చేసుకుంటూ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ డిఫరెంట్ వీలైతే అంటే క్యారెక్టర్ బేస్డ్ సినిమాలను చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఆ దృష్టితో మీరు కాన్సెప్ట్లు రెడీ చేసి నాకు పంపిస్తూ ఉంటే ఫాస్ట్గా ఫైనల్ అవుతూ ఉంటాయి. సార్ మేము లేదు సార్, మీకు స్పెషల్ క్యారెక్టర్ సార్, నేను ఈ కథ అనుకుంటున్నాను సార్ అంటే మీకు టైం బొక్క తప్ప ఏముండదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈసీలో ఎన్నోసార్లు చెప్తుంటాను, మరలా చెప్తున్నాను, నేను ఎదగాలి, మీరు ఎదగాలి. ఆ కాన్సెప్ట్లోనే ఈ సినిమా ఉంటుంది తప్ప నేను సంకనాగిపోతూ అందరినీ ఉద్ధరించే పనులు నేను చెయ్యను. ఓకేనా? సో దాని తర్వాత ఈసీ రైటర్స్ అందరికీ నేను ఫస్ట్ సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఈసీ రైటర్స్ వస్తున్నారు, కథలు పంపిస్తున్నారు. కొన్ని స్టిల్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి, నేను ఇంకా వినలేదు. సో అలాంటి కథలు ఏంటంటే వాళ్ళు ఎంతో క్రియేట్ చేసి పంపిస్తూ ఉంటారు. అవి కొంచెం లేట్ అయిపోతే ఏంటంటే, ఏంటి సూర్య గారు ఈ స్టోరీ మీద రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి మీకు చాలా ఫీల్ వస్తుంది. మీరు ఎందుకంటే అదే పని మీదే ఉంటారు, నేను చాలా పనుల మీద ఉంటాను, మీరు అదే పని మీదే ఉంటారు. ఇక నుంచి చెప్తున్నాను మీకు, అంటే నేను మాట మీద నిలబడి నేను చాలాసార్లు చెప్తున్నాను. కానీ ఈ స్టోరీస్ విషయంలో, రైటర్స్ విషయంలో కొంచెం నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ పక్కకు పెడితే నేను టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకోసం కాదు, అది కూడా నా కోసం, నా కెరియర్ కోసం ఖచ్చితంగా కథలు వినే ప్రాసెస్లో నేను ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. డైలీ ఈవినింగ్ నాకు 5 to 7 నాకు కొంచెం స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్లో ఏంటంటే ఏమైనా నేను అర్జెంటుగా ఉన్న చేసుకుంటూ ఒక పక్క హెడ్ఫోన్స్ పెట్టేసుకునేసి నేను మీ స్టోరీస్ని వినడానికి మొత్తం అంతా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక నుంచి లేట్ కావు, మీరు పంపించే స్టోరీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. స్టోరీస్ వింటాను, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేయమని చెప్తాను. లేకపోతే ఏంటంటే ఆ స్టోరీ వర్కౌట్ కావాలంటే ఇంకో స్టోరీ రెడీ చేయండి అని చెప్తాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఇంకా లేట్ కాకుండా నేను స్టోరీస్ వింటూ మీకు అప్డేట్లు ఇస్తుంటాను. మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్దాం. మంచి కాన్సెప్ట్లు మీ దగ్గరే ఉంటాయి, నేను బలంగా నమ్ముతాను. రైటర్స్ దగ్గరే మంచి కాన్సెప్ట్లు ఉంటాయి, అది కూడా కొత్త రైటర్స్ దగ్గర డిఫరెంట్ అంటే లైన్ దాటిపోయి డిఫరెంట్ జోనర్స్లో మీరు దగ్గర స్టోరీస్ రెడీగా ఉంటాయి. అలాంటి స్టోరీస్ని మనం పిక్ చేసుకుందాం.
ఎప్పుడు ఎవరూ చేయని కొత్త కొత్త సినిమాలను చేద్దాం, లైన్ దాటిపోయి చేద్దాం. కాన్సెప్ట్ నచ్చాలి అంతే. సినిమా వర్కౌట్ అవుతుందా, అది వర్కౌట్ కాదా అనే విషయం పక్కకు పెట్టండి. ఎందుకంటే మనం బడ్జెటే పెట్టాం, మనకేంటి నొప్పి. సినిమాలు చేసుకుంటూ వెళ్దాం, కొత్త కొత్తవి చేద్దాం. అది దీని ఈసీలో భలే చేస్తారు కదా ఈ సినిమాలు అన్నట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే పూర్తిగా స్వింగ్లోకి వచ్చేసాం మనము. ఒక పక్క 4 ప్రాజెక్టులు ఎందుకు డిలే అయ్యాయి అనేది పూర్తిగా నాకు ఈసీలోనే క్లారిటీ రావడంతో నేను నిజంగా ఒక మనిషిని నమ్మితే ఏంటంటే అలా వదిలేస్తాను నేను. రైట్, చేసుకుంటూ వెళ్తుంటారు కదా అనుకుంటాను. కానీ ఏంటంటే కొంచెం కొంచెం కాదు, చాలా టైం వేస్ట్ జరిగింది. అందువల్ల ఇక్కడ లేట్ కాకుండా ఎక్కడికక్కడ డబ్బింగ్లు టక 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 ఎక్కడ పనులు అక్కడ అప్డేట్లు ఇస్తూ వస్తూనే ఉన్నాను. ఏ ప్రాజెక్టులు కావు, ఎందుకంటే నేనే పూర్తిగా స్క్రీన్ మీదకి వస్తున్నాను. అన్ని పనులని శరవేగంగా తరుముకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. అలా ప్లాన్ చేసుకుంటూ అందులో భాగంగా స్టోరీస్ని మీరు నచ్చినన్ని స్టోరీస్ని పంపొచ్చు. అన్ని జోనర్స్లో స్టోరీస్ని పంపండి. నంబర్ ఆఫ్ స్టోరీస్ని మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి. అందువల్లే రైటర్స్ కొంచెం స్ట్రాంగ్ అయిపోండి. ఈ ఈ వీడియో చూసిన వెంటనే రైట్, సూర్య గారు పూర్తిగా ట్రాక్లోకి వచ్చేసారు. ఇక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఈ ట్రాక్ ఇంకా ఆగకూడదు. ఒక పక్క నాకు జరుగుతుంటాయి. ఆ ప్రాసెస్లో ఇక స్టోరీస్ని కంటిన్యూగా వింటూనే ఉంటాను. నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా స్టోరీస్ మీద నేను టైం స్పెండ్ చేస్తాను, మీకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాను. సో ఫాస్ట్గా అట్లీస్ట్ ఒక 5 to 10 స్టోరీస్ ఫైనల్ అయిపోతే కలర్ఫుల్గా నేను ప్రాజెక్టులో అనౌన్స్మెంట్ చేయడానికి సోర్స్ ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది. సో ఇక నుంచి ఈసీలోని ప్రతి రైటర్స్లో చాలామంది డైరెక్టర్స్ అవ్వాలని ఉంటారు, డైరెక్టర్స్లో చాలామంది రైటర్స్ ఉంటారు. అందరూ కలిసికట్టుగా నాకు కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. మీరు స్టోరీస్ పంపాలనుకోండి, ఈ జోనర్ ఆ జోనర్ అనుకోవద్దు. కాబట్టి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది ఒక ఇమాజినేషన్ పెట్టుకోండి. మీరు బాహుబలి సినిమా తీసుకొచ్చేసి అలాంటి స్టోరీ పంపించేసి సరే ఇది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసేయండి అనే ఆలోచన పెట్టద్దండి. అవి నేను వినను కూడా. దయచేసి అంటే అలా పెద్ద పెద్ద బడ్జెట్లు ఉన్న సినిమాలు నాకు పంపొద్దు. అవి భవిష్యత్తులో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కొత్త కాన్సెప్ట్, మన కథనే నమ్మాలి, కథ మీద డిపెండ్ అయ్యే సినిమాలు చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీస్ని అన్ని జోనర్స్లో పంపండి. ఎస్పెషల్లీ నేను కామెడీ జోనర్ని ఒక కథ ఫైనలైజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి చూద్దాం, దానికి సంబంధించిన అప్డేట్లు కూడా ఇస్తాను. మీ దగ్గర అలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్ పంపడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్గా మీరు స్టోరీస్ పంపేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వారణాసి సూర్య అనే మనిషిని ఎలా చూపించాలి, ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ నెగిటివ్ షేడ్స్కి బాగా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైటర్స్కి వేరే రూట్లో ఉండొచ్చు. మీరు కొత్తగా ఏదైనా సార్ ఇలా కూడా మిమ్మల్ని చూపించవచ్చు సార్ అని చెప్పేసి ఏదైనా ప్లాన్ చేసుకుంటే నో ప్రాబ్లం అట్ ఆల్. అది అవును కదా, ఎందుకంటే నా వర్షనే కాదు కదా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకొక రూట్లో కనపడవచ్చు. ఆ రూట్లో ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. నంబర్ ఆఫ్ స్టోరీస్ని డిఫరెంట్ జోనర్స్లో మీరు స్టోరీస్ పంపడానికి ప్లాన్ చేసుకోండి. మీకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే స్టోరీస్ అర్జెంటుగా కావాలి, చాలా కావాలి. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో దీంట్లో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఎక్కడ కూడా లావాదేవీలు ఉండవు. ఆ మధ్య నేను 10,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకుని నాదుడే లేడు కరెక్ట్గా. అందువల్లే అన్నీ క్యాన్సిల్ చేసి పడేసి పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీకు క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ స్టోరీ ఫైనల్ అయిందా మీ స్క్రీన్ మీద మీ పేరు ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ లావాదేవీల వ్యవహారాలు నేను పెట్టుకోదలుచుకోలేదు. ₹1 మీకు ఇవ్వడం ఉండదు, తీసుకోవడం కూడా ఉండదు. పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే స్టోరీస్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇమీడియట్ ఇది మా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. సార్ నా దగ్గర మంచి స్టోరీ ఉంది, ఎక్స్ట్రాడినరీ స్టోరీ అని చెప్పండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం ఉంటుంది, స్టోరీస్ చెప్పగలిగే దమ్ము ఉంటే చాలు. సో మంచిగా వచ్చేసేయండి. హ్యాపీగా నంబర్ ఆఫ్ స్టోరీస్ని ఫైనలైజ్ చేసుకుంటూ ఈ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.